హాయ్ గైస్! ఈరోజు మేమైతే డొనేషన్ చేయబోతున్నాం. నేను మా ఫ్రెండ్ కలిసి. మా ఫ్రెండ్ అయితే స్పాన్సర్ చేశాడనమాట ఈ డొనేషన్ అయితే. మరీ పెద్దదేం కాదు. చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ అనాథాశ్రమంకి మాట ఈ డొనేషన్ అయితే చేసేది. మా సామర్లకోటలో ఉన్న ఒక అనాథాశ్రమంకి అయితే వెళ్ళి అక్కడ చిన్న డొనేషన్ చేసాము. మాకు తోచినంత. మరీ అంత బడ్జెట్ లేక ఏదో చిన్న సహాయం, ఒక ఉడత సహాయం అంటారు కదా! అలాంటి సహాయం. సరే అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నేను నా ఫ్రెండ్ అయితే ఈ మిక్చర్ పొట్లాలు ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఈ 2 ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేసుకుని అయితే నేనైతే మా ఇంటి దగ్గర అయితే పెట్టాను. తర్వాత ఒక 4:00 అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము అనాథాశ్రమంకి. ఓవరాల్ గా మా ఊరు దగ్గర నుంచి అయితే నాకైతే అప్రాక్స్ ఒక 5 to 6 km మాట. మేమైతే స్టార్ట్ అయ్యి ఫైనల్ గా అయితే అక్కడికి రీచ్ అయ్యాము. ఇదే అనమాట ఆ ప్లేస్ వచ్చేసరికి. మేమైతే ఇక్కడ ఎంట్రీ లేదంట ఈ సమయానికి ఎంట్రీ లేకపోతే మేము తీసుకుని వెయిట్ చేసి అప్పుడు లోపలికైతే వెళ్ళాము. 1/2 వెయిట్ చేసి దాని తర్వాత ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత అయితే మా వాడైతే పంచిపెట్టడం స్టార్ట్ చేశాడు. అలాగే నేనైతే వాడికి హెల్ప్ చేశాను అనమాట వీడియో తీసుకుంటా. ఒక్కసారి వాళ్ళు చూడండి ఎంత బాధపడుతున్నారో, మొత్తానికి కావాలి కావాలి అనేసి. నాకైతే చాలా తృప్తిగా అనిపించింది ఇచ్చే సమయంలో అయితే. ఈ అమ్మాయి ఫైనల్గా అక్కడ ఉన్న సార్స్కి అయితే పంచిపెట్టాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రికార్డ్ చేశాను కానీ నా దగ్గర అయితే వాయిస్ అయితే లేదు. నేనైతే చాలా ఆనందంగా ఉంది బాబు. మీరు ఇప్పుడున్న కాలంలో కూడా ఇలాంటి యూత్ ఇంత హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేశారంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారన్నమాట. నాకు ఆ మనసుతో అయితే ఆ ఒక మాటతో మా వాడు చెప్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దాని తర్వాత మేమైతే ఇదంతా కంప్లీట్ చేసుకుని అయితే మేమైతే ఫైనల్గా మా ఇంటికైతే మేము రీచ్ అయిపోయాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.